పుట్టినరోజు అనేది పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం అనేది ఇస్లాంలో ఉందా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పుట్టినరోజు జరుపుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? ఫిరోన్. ఫిరోన్ ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకున్న ఏకైక వ్యక్తి ఫిరోన్. ఇస్లాంకు దుర్మార్గుడు, ఇస్లాంకు వ్యతిరేకి. అలాంటి వ్యతిరేకి పుట్టినరోజు జరుపుకుంటే ఈ రోజు మన పిల్లలకు కూడా ఎట్లా తెలుసా? అమ్మగారు చెప్తారు పొద్దునే, అదే బచ్చగా బర్త్డే షామ్ ఆటేసుకొస్తే చికెన్ బిర్యానీ పట్టేకి. సరే తీసుకొస్తారు బిర్యానీ, అయ్యగారు బిర్యానీ తయారు చేస్తారు. బచ్చాకి దోస్త్ సాగు బులానా, छोटे छोटे रहते बच्चे. సో బయట కూర్చుంటారు అందరూ. సాయంత్రం డ్రెస్ వేస్తారు. వాడికి తెలుసు ఎందుకు కొత్త డ్రెస్ వేస్తారు, తెలుసు ఏవో తెలుసు వాడికి. బిర్యానీ అంతా చేసి ఒక కేక్ 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 కేకులో ఎన్ని సంవత్సరాల నుంచి అన్ని కొవ్వొత్తులు పెడతారా భయ్? పెడతారా? అందరినీ నిలబెడతారు చుట్టూ. ఈయన ఫ్రెండ్స్ ఉంటారు ఇంత పోరేగాడు. ఇంతోడికి ఇంత ఫ్రెండ్, ఇంతోడికి ఇంత ఫ్రెండ్, ఇంతోడికి ఇంత ఫ్రెండ్. సరే ఇంకా పాట పాడాల, పుట్టినరోజు పాట. ఏమని? హ్యాపీ బర్త్డే టు యు షోరీ అంటే కుక్క పేరు. కుక్క పేరు తిన్న తర్వాత ఇంక వాడు ఏం అర్థం కాదు, కత్తిస్తారు వాడికి, కత్తిస్తారు. సరే ఇంకా ఏంటి కొవ్వొత్తులు ఆర్పాలుగా, ఆర్పు థూక్ పెట్టానగానే వాడు తూక్తా థూ థూ అని. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు సిగ్గున్నా లేకపోతే నాకన్నా ఉంది, ఇస్లాంలో పుట్టినది లేకుండా మీరేమో కొవ్వొత్తులు పెట్టి థూక్ పెట్ట అంటుంటే థూ థూ అంటున్నాడు. అలా సంస్కారం మాది, ఎలా సభ్యత మాది. ఇది కాదు భయ్. అల్లా కోసం సహాబాల యొక్క జీవితాలతో ఇన్షల్లా మన జీవితాలు ముడివేసుకుందాం. అల్లా కోసం పనిచేద్దాం, అల్లా చేత పనిచేద్దాం, అల్లాకై పని చేద్దాం. సర్వత్రం సర్వం సఫలం, మొత్తం సమస్తము అల్లాకై పనిచేద్దాం. అందుకోసమే చివరి ప్రవక్త అయినటువంటి అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శి అయిన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయుడు మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుని ఆచరిస్తూ జీవితంలో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగించేస్తున్నాను.